హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. తమకు కేటాయించిన బస్సుల్లో డిఆర్సీ సెంటర్ల నుంచి సిబ్బంది బయలుదేరి వెళ్లారు. తమకు కేటాయించిన పోలింగ్ సామాగ్రిని అధికారుల నుంచి తీసుకున్నారు. ఈవీఎంల పనితీరును మరోసారి చెక్ చేసుకుని తమకు కేటాయించిన పోలింగ్ బూత్లకు వెళ్లిపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. మొత్తం సిబ్బంది అందరూ కూడా తమ తమ ప్రాంతాల్లో ఉండేటువంటి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. మనం ముషీరాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండేటువంటి రూట్స్ ని మనం చూస్తున్నాం. 3లో మొత్తం కూడా బస్సుల్లో వెళ్లేందు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కొన్ని ఆర్టీసీ బస్సులు, కొన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులన్నింటినీ కూడా సిద్ధం చేశారు. ప్రతి బస్సులో ఏ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాలి అన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముందుగానే ఫిక్స్ చేశారు. ఏ రూట్లలో ఏ పోలింగ్ కేంద్రాల వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళను ఏ పోలీస్ స్టేషన్లలో ఉండేటువంటి పోలీస్ సిబ్బంది ఎస్కార్ట్ చేయాలి అనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, అదేవిధంగా రూట్ ఆఫీసర్లు ప్రత్యేకంగా నియమించారు. ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ల సిబ్బంది వచ్చిన తర్వాత వాళ్ళు ఏ బస్సులో ఎక్కాలో కూడా క్లియర్గా చెప్తున్నారు. దాంతో వాళ్ళు అందులోకి వెళ్తున్నారు. మనం చూస్తున్నాం పక్కనే ఉండేటువంటి రూట్ ఆఫీసర్ వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. ఈ విధంగా ప్రతి బస్సు ఆయా రూట్లలో వెళ్తుంది. ఆయా పోలింగ్ స్టేషన్లలో వాళ్ళను దించుతూ 3, 4, 5 పోలింగ్ స్టేషన్లకు ఒక్కొక్క బస్సును కేటాయించారు. వాళ్ళందరూ కూడా సపరేట్గా వాళ్ళందరినీ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పోలింగ్ దానికి సంబంధించి ఒక పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారితో పాటు కొంతమంది పోలింగ్ అధికారులు, వాళ్ళతో పాటు ఈ వెబ్ కాస్టింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా అందరినీ సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ పోలింగ్ ప్రక్రియ, ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉండేటువంటి సిబ్బందిని అంతా కూడా సరిచూసుకుంటూ రూట్ ఆఫీసర్స్ వాళ్ళంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ప్రతి రూట్కు సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళందరినీ బస్సులలో ఎక్కించి వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక్కసారి బస్ ఇక్కడ నుంచి మూవ్ అయిన తర్వాత బయట పోలీస్ ఎస్కార్ట్ సిద్ధంగా ఉంటుంది. ఆ పోలీస్ ఎస్కార్ట్ చేస్తారు. ప్రతి ఈవీఎం కూడా పోలీసు అంటే ఒక ఆర్ముడ్ సిబ్బంది వాళ్ళ వెంబడి వెళ్తారు. పోలింగ్ స్టేషన్లో దించేంత వరకు ఆర్ముడ్ గార్డ్స్ వీళ్ళను ఎస్కార్ట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పోలీస్ సిబ్బంది అక్కడ జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఏమాత్రం ఇబ్బందులు రాని పద్ధతిలో హైదరాబాద్ జిల్లాలో ఉండేటువంటి 3896 పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నడవనుంది. అందుకోసం అవసరమైనటువంటి సిబ్బందిని, అదేవిధంగా ఎక్స్ట్రా సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. ఎక్స్ట్రా పోలింగ్ స్టేషన్ల వద్ద ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే, ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన అన్ని రకాలుగా ఇటు ఈవీఎంలలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదంటే పోలింగ్ స్టేషన్ల వద్ద ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ విధమైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేయడం కోసం అవసరమైనటువంటి మైక్రో అబ్జర్వర్లు కానీ, అదేవిధంగా రూట్ ఆఫీసర్లు కానీ ఎక్కడికక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు రాని పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియకు రేపు దాదాపు 45 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేలా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను హైదరాబాద్ ఎన్నికల అధికారులు కంప్లీట్ చేశారు. కొద్దిసేపట్లో వీళ్ళందరూ కూడా తమకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో రాము 10 టీవీ హైదరాబాద్.